కొంతమంది పేరెంట్స్ లేక ఈ రోజు ఉన్నటువంటి కామన్ పరిస్థితి ఏమైతుందంటే పిల్లవాడు హోంవర్క్ చేయకపోతే టీచర్స్ గాని పేరెంట్స్ గాని అతనికి శిక్ష ఇస్తున్నారు. ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే ఒక్కోసారి అందరి ముందు అతన్ని హ్యూమిలేషన్ కి గురి చేయటం, లేదా తమ్ముడు ఎట్లున్నాడో అని అన్నం తిట్టడం, అక్క చూడు ఎట్లుందో అని చెల్లెని తిట్టడం, చెల్లె చూడు ఎట్లుందో అని అక్కని తిట్టడం. కంపారిజన్, ఇంట్లో 2 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉంటే వారి మధ్య కంపారిజన్ చేస్తున్నారు. ఆ విధంగా పిల్లల యొక్క న్యూనతా భావానికి గురవుతున్నారు. దీని నుంచి ఎట్లా కాపాడవాలి? ఫస్ట్ పాయింట్, 2 పిల్లలున్నా ఒకరున్నా ఎప్పుడు కూడా ఒక బిడ్డని ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. అది సొంత అక్కాజీలతో కావచ్చు, లేకుంటే పక్కింటి పిల్లలతో కావచ్చు. కంపారిజన్ అనే ట్రాప్ లోకి పేరెంట్స్ వెళ్ళకూడదు, పిల్లలను తోయకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మనం పిల్లల పెంపకంలో అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్. ఎందుకనంటే ఏ 2 వ్యక్తులు ఒకలాగా ఉండరు. ఒకే తల్లి కడుపున పుట్టిన 2 బిడ్డలు కూడా ఒకలాగా ఉండరు. వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ మారుతూ ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్ బట్టి, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ 2ని ఒకలాగా మనం పోల్చకూడదు. సో ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే, డూ యువర్ బెస్ట్ షాట్, అంతే. నీ బెస్ట్ నువ్వు చేస్తున్నావు లేదో ఆలోచించుకో. గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్, అంతే. వాళ్ళతో పోలికొద్దు. నీకు నీ బెస్ట్ ఎఫర్ట్ నువ్వు ఇస్తున్నావా అనేది మాత్రమే నీకు పోలిక. అలాగే నిన్నటికంటే ఈ రోజు బెటర్గా ఉన్నావా, ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉంటున్నావు, అది ఒకటే కొలమానం. పిల్లలకు అలవాటు చేస్తే దే విల్ గ్రో విత్ అబండెంట్ ఎనర్జీ. ఏమైతుందంటే ఈ హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ వస్తా. ఇందాక నేను చెప్పినట్లు పేరెంట్స్ కూడా హోంవర్క్ పట్ల అవగాహన ఉండాలి. స్కూల్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆలోచన చాలా మంది పేరెంట్స్ ఉంటుంది. నేను చూశాను, మా వాడు స్కూల్లో చదివేటప్పుడు కూడా మా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ప్రాజెక్ట్స్ చేయిస్తే మా వాడు నాన్న చేసి పెట్టవా నాకు అంటాడు. చెప్పాను, నీకు కావలసిన మెటీరియల్ ఇచ్చి పెడతా నేను, బట్ యూ హ్యావ్ టు డూ యువర్ ప్రాజెక్ట్. నువ్వే చేసుకోవాలి. నేను హెల్ప్ చేస్తా, నేను చేయను నీకోసం అని. కాదు నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ చేసుకొస్తుంది, అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, వీడు వాళ్ళ నాన్న చేసి పెడతాడు, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, నాకు ఎప్పుడు రాలేదు అని అంటే, నీకు ప్రైజ్ రాకపోయినా నో ప్రాబ్లం, మేమేం అడగం, కానీ నువ్వే చేయాలి. నువ్వే చెప్తున్నావు వాళ్ళ అమ్మ చేసి పెడతాని చెప్పి. ఇంకా అమ్మాయి ప్రైజ్ వస్తే నీకేం గొప్ప ఏముంది? వాళ్ళకి అమ్మకు వచ్చినట్టు, వాళ్ళ అమ్మకు వచ్చేది, అమ్మాయికి వచ్చినట్టు కాదు కదా. ఇటువంటి హోంవర్క్స్ అనేవి ఎంతవరకు అవసరం అనేది ముందు చూడాలి. అలాగే హోంవర్క్ పిల్లలకు బర్డెన్ అవుతుందా? నువ్వు రోజంతా హోంవర్క్ చేస్తుంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు నేను చదువుకుంటే ఇప్పుడు మరి ఇంకా నేను చెప్పినట్లు క్లాస్ ఇంటూ 10 minutes అంతలో హోంవర్క్ అయిపోవాలి. అయిపోతే దట్ ఈస్ హెల్తీ హోంవర్క్. లేదనుకోండి, వెళ్ళి స్కూల్ టీచర్తో మాట్లాడండి, ఏంటంటే ఇంత హోంవర్క్ ఇస్తే ఎట్లాగండి అడగండి. కానీ ఇంకో విషయం, కొంతమంది టీచర్స్ చెప్తుంటారు హోంవర్క్ ఇవ్వకపోతే ఒప్పుకోరంట పేరెంట్స్ ఒప్పుకోరు. మీరేందండి హోంవర్క్ ఎవరు అసలు అని అడుగుతారంట. మీరు హోంవర్క్ ఎవరు, పిల్లలు ఇంట్లో గోల్ చేస్తూ ఉంటారు, హోంవర్క్ ఇస్తే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటారు, గోల్ చేయరు అని చెప్పేసి గోల్ నుంచి తప్పించుకోవడానికి, పిల్లల గోల నుంచి తప్పించుకోవడం కోసం, వీళ్ళ పాటికి వీళ్ళు హాయిగా సీరియస్ చూసుకోవడం కోసం వాళ్ళు హోంవర్క్ ఇవ్వాలి పిల్లలకి. ఇట్లా అడిగే పేరెంట్స్ చాలా మంది ఉన్నారంట. అందుకనే కొన్ని స్కూల్స్, పేరు చెప్పడం బాగోదు, కార్పొరేట్ స్కూల్, మార్నింగ్ 8:30 స్కూల్కి ఎంటర్ అయితే నైట్ 9:30 ఇంటికి వస్తారు 10th క్లాస్ పిల్లలు. 13 hours. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆ స్కూల్ వాళ్ళు ప్రతిరోజు 5 గంటలకి పిల్లల ఇంటికి ఫోన్ చేసి నిద్ర లేపుతారు. ప్రతి స్టూడెంట్ ఇంటికి ఫోన్ చేస్తారు. స్టూడెంటే ఫోన్ లిఫ్ట్ చేయాలి, పేరెంట్స్ లిఫ్ట్ చేసి ఒప్పుకోరు. మళ్ళీ నేను లేచానని స్టూడెంట్ అటెండ్ అవ్వాలన్నమాట. దాన్ని చదువు అంటామా, జైలు అంటామా? నేను చెప్తాను కదండి, ఈ రోజు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ అనేవి నథింగ్ బట్ మోడర్న్ జైల్స్. చెప్పారు. ఎడ్యుకేషన్ పేరుతోటి నడుస్తున్న ఆధునిక కారాగారాలు.